అసలు ఆ విమర్శలు కూడా ఎలా ఉన్నాయంటే ఒకటి ఉండవల్లి గారి ప్రెస్ మీట్ మీరు చూశారు, మీరే చెప్పిన ఆపాను. రెండోది ఇంకొక ఆయన విజయవాడ మీద ఒక ఆయన ఏం పెట్టాడంటే ఏమంటాడు ఆయన, ఆంధ్రప్రదేశ్లోనంట 13:1 13:1 ఉంటే టీచరు విద్యార్థుల నిష్పత్తి, ఇప్పుడు మెగా డిఎస్సి ఎందుకంటాడు ఆయన. మళ్ళీ ఆయనే అప్పుడు ఎలక్షన్ ముందు డిఎస్సి ఇది కానివ్వలేదు, టీడీపీ వాళ్ళు అడ్డుపడ్డారు, సంథింగ్ ఏదో అంటే అదంతా ఆ బ్యాచ్లే, జగన్ బ్యాచ్. కానీ ఇప్పుడు మెగా డిఎస్సి ఎందుకు అనే నాలుగు ఏదైనా మాడచ్చు కదా, మెగా డిఎస్సి ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు అనే ధైర్యం మరి వాళ్ళకి ఎలా వస్తుందో అదే మీద. సో ఇలాంటి విమర్శల్ని మనం ఎలా చర్చించు. నేను అదే చెప్పబోయానండి ఇందాక. ఎందుకంటే దీనికి సొల్యూషన్ ఉందండి. ఇప్పుడు రఘురామ్ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఆడ శిథిలాలు శకలాలు ఏరుకుంటాం సరిపోతుంది ఇప్పుడు వీళ్ళకి. దీని అంతా సెటరేట్ చేయడానికి నిజంగా టైం పడుతుంది. అవును, ఇప్పుడు రేపు 1వ తారీఖు వచ్చిందంటే 4,000 ప్లస్ 3,000 7,000 పెన్షన్ పడాలి. ఇది చాలా పెద్ద టాస్క్ వీళ్ళకి. అయితే సాధారణంగా ఒక కొత్తగా ప్రభుత్వం ఏర్పడితే కనీసం 100 రోజులు టైం ఇస్తారు. అంటే తెలంగాణలో ఆ ఆనవాయితీ తప్పారనుకుంటే అది వేరే కదా. కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ 6 నెలలు కానీ ఒక 3 నెలలు కానీ టైం ఇస్తారు. వీళ్ళు ఏం చేయాలంటే డెఫినెట్గా ఈ బందిపోటు దొంగల దండుపాళెం బ్యాచ్ని గోడకేసిన సున్నాను కూడా గీకి తెచ్చిపెట్టాలండి. ఎందుకంటే ఇదివరకు రాజకీయ నాయకుల మీద అవినీతి మీద వాళ్ళు విచారణ జరిపించి వాళ్ళు శిక్ష వేసి 10 ఏళ్ళు బెయిల్ మీద తిరగటం ఆ అవకాశం ఇవ్వకూడదని ముందు లోపల పెట్టి విచారణ చేయాలి ఇమీడియట్గా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కానీ, జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ పార్టీ చోటా మోటా నాయకులతో సహా అందరూ కూడా 2 జన్మలు సరిపడగా జైలు శిక్ష అనుభవించేంత నేరం చేశారు వాళ్ళు. కాబట్టి వనితా గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, అనిత గారు, ఈ కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా రైట్ నో వాళ్ళని లోపల కూర్చోబెట్టాలండి. కూర్చోబెట్టి 2014 నుంచి 2024 వరకు వాళ్ళ ఆస్తులు మదింపు చేయాలా. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు గ్యారంటీకి మింగేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మూటలో అందుకునే వాళ్ళు అలా పనిచేసేవారు. ఆయన ఒకసారి విమానంలో వెళ్తుంటే మొత్తం అందరూ లేచి నిలబడ్డారంట. అప్పుడే జాగ్రత్త పడాలి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు. ఏట్రా బాబు వీళ్ళు అందరూ ఈ పాములండి అటు పని చేస్తున్నాయి, ఆ పుట్టలో దాక్కున్నాయి, మా పుట్టలో ఉండి అక్కడికి వెళ్ళి పని చేస్తున్నాయి అని అనుకోవాలి వీళ్ళు. ఇవాళ పుష్పగుచ్చాలు తీసుకొచ్చినప్పుడు చూపించిన విముఖత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. రేపొద్దున ఏమాత్రం మొగమాట ఉండకూడదండి. వాళ్ళని 2014 నుంచి 24 వరకు ఉన్న వాళ్ళ ఆస్తులు మదింపు చేసి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, లేకపోతే గ్యాంగ్టకి వెళ్ళిపోయారా, నేపాల్ వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా సరే పట్టి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం వసూలు చేయించి, ఇది అవుట్ ఆఫ్ ది రూల్ అంటే ఈ చట్టం రాజ్యాంగానికి అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుని ప్రభుత్వ రాజ్యాంగానికి జమేస్తేనే వాళ్ళు ఖచ్చితంగా నడిపించగలరండి. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక పరిమితి ఉంటుంది, కొంతవరకు సహాయం చేయగలుగుతారు. ఇక్కడ ఉన్నగాడికి మొత్తం సామాన్లన్నీ తాగడ పెట్టేసి పోయాడైనా. ఇక్కడ ఎత్తడి చెంబులు కిళమెక్కిన తప్పేడాలు మిగిలినాయి. అక్కడ మొత్తం అన్నీ పట్టు